అందమైనటువంటి సీతాకొక చిలుకగా తయారై బయటికి ఎలా వస్తుందో, ఇప్పుడు కొకూన్గా ఉన్న నీవు, పాతి పెట్టబడిన నీవు, చచ్చిపోతున్న నీవు, చచ్చిపోయిన తరువాత అందమైన సీతాకొక చిలుక వలె పునరుత్థానము చెంది రాబోతున్నావు. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. 3వ దినమున యెహోవా సముఖమందు మనము బ్రతుకున్నట్లు ఆయన మనలను స్థిరపరచును. ఆ 3వ దినము కోసమే మనం వేచి చూస్తున్నాం. ఆ 3వ దినమును మరణాన్ని చంపి తిరిగి లేచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు సూచనగా చూపించాడు. కానీ రాబోయేటటువంటి 3వ దినం ఒకటి ఉంది. ఆ 3వ దినములో నూతన ఆకాశము, నూతన భూమి, నూతన సృష్టిగా మనం ఉండబోతున్నాం. ఆ నూతన సృష్టిని అనుభవించటానికి ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని పిలుస్తున్నాడు. తండ్రి, ఆయన భర్త కూడా. హృదయంలో ఉన్నటువంటి నీ బాధ ఆయనకు తెలుసు. ఆయన ప్రియుడు కూడా. నువ్వు ఎవరికీ షేర్ చేసుకోలేని, ఎవరికీ పంచుకోలేనటువంటి నీ ఫెల్ట్ నీడ్స్, నీ హృదయాక్రందనలు, నీ ఒంటరితనం, నీ ఏడుపు అన్నీ తెలిసినటువంటి ప్రియుడు నీ ప్రియుడు. అంత మాత్రమే కాదు, ఆయన కాపరి. నిన్ను అనాథలుగా విడిచిపెట్టను, నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని చెప్పి వెళ్ళినటువంటి కాపరి నీ కాపరి. ఈ కాపరి నీకు కావలసిందల్లా, కావలసిన పోషణ అంతా ఇవ్వగల కాపరి. చివరిగా ఈయన రాజు, ఈయన ప్రపంచములకు రాజు, ఈయన నీతికి రాజు, ఈయన మనుష్యత్వానికి రాజు, ఈయన నీతి న్యాయములు జరిగించే రాజు. భూమి ఆకాశములను తన చేతి చేత లేకపోతే తన మాట చేత సృజించినటువంటి రాజు, ప్రపంచములను ఏలే రాజు, భూమి ఆకాశములను ఐక్యపరిచే రాజు, మీ మనసులను నిర్మించే రాజు, మీ ఒంటరితనాన్ని చూసినటువంటి రాజు, ఆ ఒంటరితనంలో నేను నీ మాట విన్నాను అనే రాజు. ఒకానొకప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి 5 మంది భర్తలున్న తర్వాత కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక స్త్రీ ఒంటరిగా వచ్చి నీళ్లు చేదుకుంటుంది అని తెలుసుకున్నటువంటి నీ రాజు ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని, అమ్మా నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. ఈ రాజు కథ వేరు. దిస్ కింగ్ ఈజ్ యువర్ కింగ్. రాజు లేని రాజ్యంగా మనం మారిపోతే రాజై వస్తున్నాడు. కాపరి లేని గొర్రెలుగా మనం ఉంటే కాపరై మన మధ్యకు వచ్చాడు. తండ్రి లేని కుటుంబముగా మనం ఉంటే తండ్రిగా తన హృదయాన్ని మనతో పంచుకుంటున్నాడు.